దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. గమనించినట్లయితే గనక ప్రభువు సెలవిస్తున్న మాట ఏమనంటే, ఈ మాటను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చాడు. ఏమనంటే, దేవుని యొక్క మాటను కనుక మీరు శ్రద్ధగా విని ఆ ప్రకారం చేసినట్లయితే గనక మీలో బీదలు ఎంత మాత్రం కూడా ఉండనే ఉండరు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చిన దేవుడు ఈ దినాలలో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా ఉన్నటువంటి మనకు దేవుడు చెప్తున్నది ఏమనంటే, ఆయన మాట మనం విన్నట్లయితే మనలో బీదలుండరు. నీవు బీదవాడిగాను దరిద్రుడుగాను నీవు ఉండవు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమ, మనము ధనవంతుల మౌటు కొరకు, మనము ఐశ్వర్యవంతుల మౌటు కొరకు దేవుడు దరిద్రుడుగా మారాడు. కాబట్టి మనల్ని ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన ఆలోచన. మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలనేసే దేవుని యొక్క తపనై ఉన్నది. అయితే దానికి తగినట్లుగా మనమేం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఆయన మాటను వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞలను పాటించాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో నిశ్చయముగా వారిని దేవుడు దీవిస్తాడో, ఆశీర్వదిస్తాడో. ఆజ్ఞలు పాటించే వాళ్ళు ఎప్పుడు కూడా బేదలుగాను దరిద్రులుగాను ఎంత మాత్రమో ఉండనే ఉండరు. నీవు ఉన్నతమైన స్థితిలోనికి రావాలనుకుంటున్నావా? నిన్ను దేవుడు బలముగా హెచ్చించాలి, నిన్ను దేవుడు ఆశీర్వదించాలి, నన్ను దేవుడు అభివృద్ధి పరచాలి అని అనుకుంటున్నావా? అయితే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించు, ఆయన కట్టడలను కైకొను. నిశ్చయంగా ప్రభువు నేను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. దేవుడి యొక్క మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటను దీవించి ఆశీర్వదించి బలపరచండి, కృప ఇవ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.